హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మార్చ్ 2026లో గృహారంభానికి అంటే శంకుస్థాపనకి అలాగే గృహప్రవేశానికి ఏ రోజున ముహూర్తాలు ఉన్నాయనేది తెలుసుకుందామండి. మార్చ్ 1వ తారీఖున ఆదివారము, ఈ రోజునైతే ముహూర్తాలు లేవు. చూడండి, మార్చ్ 2వ తారీఖున మీకు గృహప్రవేశానికి గృహారంభానికి అంటే శంకుస్థాపన కూడా మీరు భూమి పూజ అనేది కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇల్లు కట్టడానికి అంటే ఇల్లు ప్రారంభించడానికి పునాదులు తవ్వే ముందు శంకుస్థాపన అనేది చేస్తారు కదా, శంకు కూడా తయారు చేయించుకొని అలా అనమాట. ఇక 3వ తారీఖు అయితే లేవు. 4వ తారీఖున చూడండి, బహుళ పాడ్యమి, ఫాల్గుణ బహుళ పాడ్యమి బుధవారము. ఈ రోజున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 5వ తారీఖున కూడా మనకి శంకుస్థాపనకు ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. 6వ తారీఖున కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. 7వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా 8వ తారీఖున కూడా ఆదివారము, చూడండి, పంచమి స్వాతి నక్షత్రము, ఈ రోజున కూడా రెండింటికి ముహూర్తాలు ఉన్నాయి. 9వ తారీఖున మాత్రము షష్ఠి విశాఖ నక్షత్రము. ఈ విశాఖ నక్షత్రం అయిపోయిన తర్వాత అనురాధ నక్షత్రం వచ్చిన తర్వాత గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 10వ తారీఖున లేదు. 11వ తారీఖు కూడా చూడండి, అష్టమి జ్యేష్ఠ నక్షత్రము, ఈ రోజున కూడా గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 12వ తారీఖు కూడా గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు ఉన్నాయి. 13వ తారీఖున కూడా గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 14వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మీరు తిథులు కూడా చూసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏకాదశి పూర్తి ఉత్తరాషాఢ నక్షత్రము. మీ పురోహితుల వారిని అడిగితే మీ పేరు వాళ్ళ మీద చెప్తారు ఖచ్చితంగా, కాబట్టి మీరు ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. ఇంకా 15వ తారీఖు లేదండి, 16 లేదు, 17 లేదు, 18 లేదు, 19 లేదు, 20 కూడా మనకి గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 21వ తారీఖున కూడా గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 22, 23, 24 ముహూర్తాలు లేవు. ఇక 20వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అంటే శంకుస్థాపనకి అలాగే గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా 26వ తారీఖున కూడా గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 27వ తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 28వ తారీఖున కూడా మీకు రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చూడండి, ఇంకా 29వ తారీఖు అయితే లేదు. 30వ తారీఖు కూడా మీకు ద్వాదశి మఖ నక్షత్రం రోజున, ఈ రోజున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మరి చూసారు కదండి, మార్చ్ 2026లో మనకి గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ తేదీలో ఉన్నాయనేది తెలుసుకున్నారు కదా. మరి మీ పేరు బలం మీద పండితుల వారు చెప్తారు, అన్నీ చూసి దాన్ని బట్టి మీరు గృహప్రవేశ ముహూర్తాలు గృహారంభ ముహూర్తాలు అనేవి పెట్టించుకొని చక్కగా ఇల్లు కట్టుకునే కార్యక్రమం అలాగే ఇంట్లోకి వెళ్ళే కార్యక్రమము నిర్విరామంగా చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.